ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? ప్రతిరోజు దేవుని యొద్ద ప్రార్థన చేసుకుంటున్నారా? ఎంతసేపు దేవునితో సమయం గడుపుతున్నారు? ఎంత సమయం దేవునికి అంటూ మీరు ఇస్తున్నారు? ఇవన్నీ ఒకసారి మనం పరీక్షించుకోవడం మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యం. ఈ యొక్క ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నానని మీరు బాధపడకండి. ఇవి మన ఆత్మల్ని, మీ ఆత్మల్ని బలపరచడం కొరకే నేను ప్రశ్నిస్తున్నాను, కానీ నన్ను నేను గొప్ప చేసుకోవడానికి కాదు. సరే, ప్రార్థన ఎంతసేపు మీరు దేవునితో చేస్తున్నారు? ప్రార్థన ఎన్నిసార్లు రోజుకంటూ చేస్తున్నారు? ఎందుకు అడుగుతున్నాను అంటే, ప్రార్థనే మన జీవితాన్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. ప్రార్థన అంటేనే దేవునితో మాట్లాడటం. ఈ లోకంలో చాలామంది మనుషులతో మాట్లాడడానికి గంటల తరబడి సమయం గడుపుతున్నారు. మనుషులతో మాట్లాడడానికి ఇష్టం చూపిస్తున్నారు. ఈ లోకంలో ఎంత సమయమైనా గంటల తరబడి సమయం గడపడానికైనా ఎంతో ఇష్టపడుతున్నారు, కానీ దేవునితో సమయం గడపడానికి కానీ, దేవునితో ప్రార్థన చేయడానికి కానీ ఎంత మాత్రమూ ఇష్టపడలేని వారు ఈ లోకంలో చాలామంది కనబడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను అయితే అట్టి వారి వలె ఉండకూడదు. ఎందుకు అంటే, దేవుడు నీ నుంచి నా నుంచి మన సహవాసాన్ని ఆయన కోరుకుంటున్నాడు. మనం ప్రార్థిస్తే మన మాటలు వినాలనుకుంటున్నాడు. మనం ముచ్చటిస్తే మన ముచ్చట్లు వినాలనుకుంటున్నాడు. మనుషులతో చెప్పే ముచ్చట్లు కన్నా దేవునితో ఆ ముచ్చట్లు ఏదో పెట్టుకోవడం మన జీవితానికి ఎంతో మేలుకరం. మనం దేవుని వద్ద ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రార్థన మన జీవితంలో ఏదో ఒక నామకార్థంగా కాదు. ప్రార్థన మన జీవితంలో ఒక అలవాటుగా మారాలి. ప్రార్థన మన ప్రతి పరిస్థితుల్లో అన్ని వేళలో మనం ప్రార్థించే ప్రార్థనా పరులుగా ఉండాలి. మనకి ఏ అవసరత ఉన్నా ప్రార్థించాలి. ఇతరుల అవసరతల కొరకు కూడా ప్రార్థించాలి. వ్యక్తిగత ప్రార్థనలు చేయాలి, కుటుంబ ప్రార్థనలు చేయాలి, సంఘ ప్రార్థనలు చేయాలి. ఎల్లప్పుడూ మన జీవితంలో ప్రార్థన ఒక అలవాటైపోవాలి. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన కొదువుగా ఉందేమో, ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. ప్రార్థనే నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది. ప్రార్థనే నీ ప్రతి పరిస్థితుల్ని దేవుని ద్వారా మారుస్తుంది. ప్రార్థనే నీ ఆశల్ని దేవుని ద్వారా తీరుస్తుంది. ప్రార్థనే నీకు జయ జీవితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రార్థన ఎంత మాత్రమూ నిర్లక్ష్యతనం చేయకు. మొదటి దశలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది: ఎడతెగక ప్రార్థన చేయుడి అని. మనం ఎడతెగక దేవుని యొక్క ప్రార్థన చేస్తేనే దేవుని ద్వారా గొప్ప కార్యాలు చూడగలుగుతాం. కాబట్టి ప్రార్థనలో విసుగక దేవుని యొద్ద ప్రార్థించు. తద్వారా దేవుని నుంచి జవాబు పొందుకో. అటువంటి గొప్ప కృప, అటువంటి ప్రార్థనా జీవితం ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.